అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సిదా ముచ్చట. మొన్నటిదాకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కాంగ్రెస్లో చేరుట్లా వెనకపోటి పొంగిలేటే ఉన్నాడన్న మాటలు వినిపించినాయి, అవునా కాదా? ఇక ఇప్పుడు అట్లా పోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మళ్ళీ సొంత గుట్లకు వచ్చాడు వెనకపోటి కూడా పొంగిలేటే ఉన్నాడన్న గుసగుసలు వినబడుతున్నాయట గాంధీ భవన్ దిక్కు. ఇదంతా పొంగిలేటే చేయిస్తుండా అని అనుమానం వస్తుందట సీఎం సార్కు. పొంగిలేటి సారు మీద ముందు నుంచి సీఎం సారు డౌట్ అనుమానాలు పడుతుండని ఎన్నటి సందో పుకార్లు గుప్పుమంటున్నాయి. అయితే కారు పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు సుతం పొంగిలేటే తీసుకుపోయిండు. పొంగిలేటే మళ్ళీ కారు పార్టీలకు తోలుతుండని సీఎం సార్కు ఏడలేని అనుమానాలు ఉన్నాయట. అందుకే క్లారిటీ తీసుకుందామని సీఎం సార్ పొంగిలేటికి ఫోన్ చేసిండని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లకు పట్టుకొచ్చిందే నువ్వు, మళ్ళట్లా ఎందుకు పోతుర్రు అని అడిగిండని చెవులు కొరుక్కుంటురట గాంధీ భవన్ దిక్కోళ్ళు. నాకేం సంబంధం లేదు వాళ్ళు ఎందుకు పోతుర్రు అని పొంగిలేటి సార్ అనుకొచ్చిండని అంటుర్రు సోషల్ మీడియాలో. మరి నిజాలేంది అన్నది అయితే మనకు తెలియదు, కానీ నెటిజన్లు అయితే బాగా మాట్లాడుకుంటుర్రు దీని మీద. ఇక ఆ సంగతి అటు ఉంచితే అటు పొంగిలేటి సార్కు ఏపీ సర్కారు కూడా జలకిచ్చింది. పొంగిలేటి సార్ కాంట్రాక్ట్ కంపెనీకి ఏపీ సర్కారు నోటీసులు ఇచ్చిందని అంటుండ్రు. పొంగిలేటి సారు చిత్తం ఇప్పుడు కాంగ్రెస్దే అయినా మనసంతా జగన్ అన్న మీదనే ఉంటుంది. అదిగాక జగన్కు దగ్గరి మనిషి అన్న పేరు పోయిండు. అసొంటి మనిషికి విశాఖపట్నంలో అండ్ గ్రౌండ్ కేబుల్స్ అని అప్పచెప్పిందట జగన్ అన్న సర్కారు. అయితే ఆ పనులు ఇంకా షురువు చేయలేదట పొంగిలేటి సార్ కంపెనీ. పనులు షురువు చేయకుంటే చర్యలు తీసుకుంటామని నోటీసులు ఇచ్చింది ఏపీ సర్కారు. మరి చూడాలే పొంగిలేటి సార్ ఏం చేస్తాడో.